జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఓం అమ్మా, ఈవిడ ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. సమయం మించిపోయింది, తాళి కట్టించమని అడుగుతుంది. ఓహో అదా తల్లి, అయిపోయిందమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ సుముహూర్త సమయే సూర్యాదీనాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసిద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసరుణతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం ఐం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి బాబు మాంగళ్యధారణ కానివ్వు. సిటమా బాబాయ్, వాడే అనుకున్నాను, వాడి కుటుంబమే అనుకున్నాను. కానీ నువ్వు కూడా నాకు నమ్మక ద్రోహం చేస్తావా? నేను నీకు నమ్మక ద్రోహం చేయడం ఏంటి బాబాయ్? బాబాయ్ అని నోరారా ప్రేమతో పిలిచావని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పా. బాబాయ్, నువ్వేంటి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నేను నీకు ద్రోహం చేయడం ఏంటి? అవును, మీ నాన్నే ద్రోహి దుర్మార్గుడు అనుకున్నాను. నువ్వు కూడా వాడిలాగే మారిపోయావా? అవునులే, నీ ఒంట్లో ప్రవహించేది కూడా ఆ ద్రోహి రక్తమే కదా. రే వీరనారాయణ, మర్యాదగా మాట్లాడు. పిలవని పేరంటానికి వచ్చింది నువ్వు. ఇక్కడ జరుగుతుంది నా ఇంటి పెళ్ళని తెలిసి కూడా ఇంకా సిగ్గుసరం లేకుండా ఇక్కడే తగలబడింది నువ్వు.
నోర్మాయ్ నోర్మాయ్ బాబాయ్ 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 ఆవేశపడద్దు బాబాయ్, నా మాట వినండి బాబాయ్. చాలు చిట్టమ్మా, చాలు. లత ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది బాబాయ్ అని నువ్వు ప్రేమగా చెప్తే నేను నిజమే అన్నమ్మాను. కానీ ఈ దరిద్రుడికిచ్చి పెళ్లి చేస్తున్నావని నాకు చెప్పకుండా నన్ను మోసం చేసావు చూడు. అందుకు బాధపడుతున్నాను చిట్టమ్మా, అందుకు బాధపడుతున్నాను. నేను నిన్ను మోసం చేయడం ఏంటి బాబాయ్? ఆ రోజు నీకు గుళ్ళో చూపించింది వర్మని, అతనే బాబాయ్. లేదు, నువ్వు చూపించింది వర్మని కాదు, ముమ్మాటికి వేరే వ్యక్తిని. మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఆ గుడి సంగతి వదిలేయండి. మా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు మీరు అడిగినప్పుడు కూడా వర్మనే కదా సార్ మేము చూపించాము. లేదు రవిచంద్ర, నీ పెళ్ళం తానా అంటే నువ్వు తందానా అని ఇంకా నన్ను మోసం చేయాలని చూడకో. ఆ రోజు మీ ఇంట్లో చూపించింది కూడా వేరే వ్యక్తిని. అచ్చా బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? నేను చూపించింది వర్మని కాదా? కాదు కాదు కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.